జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నాయన ఈ తమ్మునేల్లో ఉండే టెక్స్ట్ చూసి మీరు ఏదేదో మాట్లాడకాకండి, మళ్ళీ ఏదేదో కామెంట్లు పెట్టకాకండి. మళ్ళీ మీరు ఏదైనా కామెంట్లు పెడితే నాకు మళ్ళీ ఊరికే పూరకాలు వచ్చాయి. మళ్ళీ ఏదంటే అది మాట్లాడాలా. కానీ ఒక విషయం చెప్తున్నా, అసలు ఇజ్రాయెల్ కావచ్చు లేకపోతే అమెరికా కావచ్చు, అసలు పాకిస్తాన్ మీద ఎందుకు కోపంగా ఉండాలి అనే ఈ విషయం మీద ఇప్పటికి మేము 2 వీడియోలు చేసినాం. ఈ వీడియోకి సంబంధించి కావాలంటే మీరు అది చూడండి. మళ్ళీ అదంతా చెప్పినా అనుకో మళ్ళీ చాలా పొడుగు ఎక్కువైపోతుంది. ఇంకా అసలు విషయానికి వచ్చా, ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య గొడవ చిలికి ఏంటంటే గాలివానై చివరికి అది పాకిస్తాన్ కొంప ముంచేటట్టున్నది. అది ఇందాక నేను చెప్పినట్టు మనం నిన్నే చెప్పుకున్నాం. సరే, హమాస్ తీవ్రవాది ఇస్మాయిల్ హనియాను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయెల్ ఏజెంట్లు కుక్కను చంపినట్టు చంపిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే. ఇక అప్పటి నుండి ఇజ్రాయెల్పై ఇరాన్ ఏంటంటే ఈ కూరలు ఉండవు పాంకో ఆ మాదిరిగా, అంటే కూరలేని పాములాగా పుస్ పుస్ అంటుంది. ఏమే కరిసేదిలే చేసేదిలే, కానీ ఏంటంటే బిల్డప్. కానీ ఇజ్రాయెల్పై దాడి చేసే ధైర్యం మాత్రం ఇరాన్కు లేదు. ఈ విషయాన్ని మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల. ఎందుకంటే దాడి చేసేది అయితే ఈ పాటి కొట్టిపాటు దొబ్బాల, కానీ అది జరగల. కానీ ఏదో రకంగా పోయిన పరువు దక్కించుకోవడానికి ఇరాన్ అయితే నానా తంటాలు అయితే పడతానే ఉండాలి. ఏదో రకంగా ధైర్యం చేసి ఇజ్రాయెల్కి చెందిన ఏదో ఒక టార్గెట్ అయినా ధ్వంసం చేయాలన్నది ఇరాన్కు వచ్చేసి ఒక తీరని కోరిక అనమాట. అయితే ఎంతకీ ఆ కోరిక అయితే తీర్చావడంలే, మీకు అర్థమవుతుందా? కానీ అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారము ఇప్పటికే ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్కి చెందిన ఏదో ఒక టార్గెట్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకునిందంట. ఆ టార్గెట్ వచ్చి ఇజ్రాయెల్లోది కావచ్చు లేదా వేరే ఇతర దేశాల్లోది కావచ్చు. అంటే ఇజ్రాయెల్కి సంబంధించి అంటే రకరకాలు ఉంటాయి కదా, వేరే చోట్ల అయినా కావచ్చు. ఏదైతే ఏమైనా కూడా ఇజ్రాయెల్కి చెందిన ఏదో ఒక టార్గెట్ మాత్రం ఇరాన్కు సంబంధించిన రాడార్లు అయితే ఉండాలి, అంటే వాళ్ళ దృష్టిలో ఉండాలి. అయితే ఈ ఇజ్రాయెలీ టార్గెట్ను కనుక ఇరాన్ ధ్వంసం చేసినట్టయితే ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇరాన్ అయితే భయపడుతుందంట. ఒకవేళ గాజాను గనక ఇజ్రాయెల్ దున్నిపారేసినట్టు తమ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ చావగొట్టే అవకాశం ఉండదనేది ఇరాన్ యొక్క భయం. ఎందుకంటే ఒకవేళ ఇరాన్పై ఇజ్రాయెల్ కనుక యుద్ధం చేసినట్టయితే అప్పుడు అమెరికా ఇజ్రాయెల్కు పూర్తి సపోర్ట్ని ఇస్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే అమెరికా పైకి ఏంటంటే శాంతి మంత్రాలను జపించినప్పటికి కూడా అమెరికా మాత్రం ఇజ్రాయెల్కు ఊహించిన దానికన్నా ఎక్కువగా సాయం చేస్తుంది. అందులో ఇంకా సందేహమేలే, డౌటేలే. దీంతో రేపేదైనా ఇజ్రాయెల్ దాడి చేస్తే ఆ దాడిని ఎదుర్కొనేందుకు ఇరాన్ వచ్చి ఈ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్టు మనకు అర్థమవుతూ ఉండదు. అలాగే ఇరాన్ ప్రారంభించిన ఈ మిసైల్ ప్రోగ్రాంకు పాకిస్తాన్ పెద్ద ఎత్తునైతే సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ వచ్చి తమ బాలిస్టిక్ మిసైల్స్ను కూడా ఇరాన్కి అమ్మినట్లు వార్తలు వచ్చినాయి. దీని గురించి నేను మీకు నిన్న కూడా చెప్పా. అయితే ఈ పేల్తాయో పేలవో అయి తర్వాత సంగతి, కానీ మొత్తానికైతే కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ని అయితే పాకిస్తాన్ ఇరాన్కి అయితే అందించింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ దేశాల రాడార్లకైతే వచ్చేసింది. ఇక ఈ విషయంలో పాకిస్తాన్పై అమెరికా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతుంది. ఇకపై పాకిస్తాన్ ఏ మాత్రం ఇరాన్కు ఆయుధాలు అందించినా లేదా ఎటువంటి బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రాంలో పాలు పంచుకున్నా పాకిస్తాన్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి, అలాగే పాకిస్తాన్ ఏ మాత్రం తోకజాడిచ్చినా పాకిస్తాన్పై తీవ్రమైన ఆంక్షలు కూడా జులిపిస్తామని చెప్పి, అంతేకాకుండా పాకిస్తాన్కు చేసే సహాయాన్ని పూర్తిగా ఆపేస్తామని అమెరికా పాకిస్తాన్కు సూటిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉండదు. ఇక ఏం జరుగుతుంది, రాజకీయాలు ఎప్పుడు ఎట్ట మారుతాయో ఇంకొక వారం రోజులు అయితే ఫుల్ క్లారిటీగా అయితే రానున్నాయి. అది ఏ విషయమా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే తప్పనిసరిగా మన వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి ఈ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.